కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. బిగ్గరగా తప్పుల కొట్టి దేవుడి స్తోత్రం. మనిషి జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పొలములో దీవించబడేవాడిగా ఉన్నప్పుడు, ఉద్యోగంలో దీవించబడిన వ్యక్తిగా జీవితాలు ఉన్నప్పుడు, 4 రూపాయలు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నప్పుడు, ఎటు చూస్తున్న ఆశీర్వాదాలు మన కంటికి అనిపిస్తున్నప్పుడు మనం అంటూ ఉంటాం, నీకు చాలా విశ్వాసం కలిగిన వారిని అని మాట్లాడుతూ ఉంటాం. బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర మన మాటలు పలుకుతూ ఉంటాం, నేను విశ్వాసంలో చాలా బలవంతునండి, దేవుల్లో నేను చాలా బలంగా ఉన్న వ్యక్తిని అని చెప్పి అన్ని మార్గాల్లో మన జీవితాలు సంతోషంగా వెళ్ళిపోతున్నప్పుడు, అన్ని త్రోవలో మన జీవితాలు ఆనందంగా వెళ్ళిపోతున్నప్పుడు, పంటలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి కార్యక్రమంలో జయమే చూస్తున్నప్పుడు హృదయపూర్తి మనం పలుకుతున్న మాట నేను విశ్వాసాన్ని అని చెప్తాం. దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం అంటుంది, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు కానీ క్రీస్తును బట్టి జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, దేవుని బట్టి బతుకులో కన్నీరు బట్టి పరిస్థితులు వచ్చినప్పుడు, క్రీస్తును బట్టి మనుషుల ద్వారా, చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా అవమానకరమైన పరిస్థితుల మాటలు వినబడుతున్నప్పుడు కూడా అనుభవించవలసిన వారిగా ఉండాలి అన్నది బైబిల్ తప్పలేదు. ఒక దీవించబడినప్పుడే విశ్వాస కాదు. దేవుని బట్టి చుట్టాలు అవమానిస్తున్నారా? దేవుల్లో బలవంతుడిగా వెళుతుంటే, ప్రార్థించే వ్యక్తిగా వెళ్ళిపోతూ ఉంటే, నీ చదువును బట్టి నిందించబడుతున్నావా? అవమానకరమైన మాటలు నీతో మాట్లాడుతున్నారా? బాధ పెట్టేవారిగా వారు పలకరించి మాట్లాడుతున్నారా? అయితే దేవుడి విషయంలో నువ్వు విశ్వాసం నిలబడాలా. ఈ రోజులు చాలా మంది విశ్వాసం చెప్పుకున్న వారు 100లో ఉంటారు. దేవుని బట్టి కష్టం వస్తే వారు చారిపోతూ ఉంటారు. దేవుడి నామంలో అవమానం ఎదురైతే, దేవుడి నామములో కష్టమైన పదం ఎదురైతే, దేవుడి నామములో కన్నీరు పడ్డ పరిస్థితి ఎదురైతే, ఆనాడు మనము విశ్వాసం చెప్పలేము కానీ అవిశ్వాసం కలిగిన వారిగా మాటలు వదులుతూ ఉంటాం, అవిశ్వాసంగా చుట్టాల వద్ద పలుకుతూ ఉంటాం. కేవలం ఆశీర్వాదానికి నువ్వు వాసుడు కాదు కానీ క్రీస్తు నిమిత్తం నిందవచ్చినప్పుడు, దేవుని బట్టి అవమానకర పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు, నువ్వు దేవుల్లో బలపడుతూ ఉన్నప్పుడు ఈ ఊరు నీకు వ్యతిరేకంగా మార్చబడుతుంది. దేవుల్లో బలపడే వ్యక్తిగా మారుతున్నప్పుడు నీకు బంధువులు వ్యతిరేకులుగా మార్చబడుతూ ఉంటారు. దేవుల్లో బలవంతుడిగా మారుతున్నప్పుడు అప్పటిదాకా నీ పాత స్నేహితులు నీ వ్యతిరేకంగా మార్చబడుతూ ఉంటారు. ఎప్పుడైతే నీవు లోకాన్ని విడిచిపెట్టి, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి పవిత్రమైన జీవితం మార్చుకొని దేవుళ్ళు బలపడే వ్యక్తిగా మారుతూ ఉంటావో, ప్రతి మనుషునికి వ్యతిరేకంగా మార్చబడుతూ ఉంటారు. క్రీస్తుని బట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల, దేవుళ్ళకి రావడం వల్ల, చెడు విడిచిపెట్టడం వల్ల, త్రాగుడు వదులుకోవడం వల్ల, లోక మార్గం వదులుకోవడం వల్ల క్రీస్తులో వెళ్ళిపోతున్న వాడిగా మారుతూ ఉంటే నీ చుట్టాలు నిన్ను అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీ బంధువులు నీ వ్యతిరేకులుగా మాట్లాడుతూ అప్పుడు చూపించు నీ విశ్వాసాన్ని. హల్లెలూయా. నీ పంట పండుతున్నప్పుడు, పాడి ఫలిస్తున్నప్పుడు 4 రూపాయలు కలిసి వస్తున్నా చెప్పడం కాదురా, క్రీస్తుని బట్టి నిందించినప్పుడు కూడా నిలబడే విశ్వాసం దేవుడు చూపించాలి. ఈ రోజున చాలా మంది జీవితాలు అన్ని దిక్కుల వరకు సహాయం అందించబడుతున్నప్పుడు, అనుకున్న కార్యాల వరకు జయం కలుగుతున్నప్పుడు, అద్భుతమైన మేలుతో వారి జీవితాలు కొనసాగుతున్నప్పుడు, పంటలో ఫలింపు కలుగుతుండగా, పాడిలో ఫలింపు కలుగుతుండగా, అన్ని విషయాల్లో సంతోషం గుండెకి తాకుతూ ఉంటే అటువంటి వారు పలుకుతున్న మాట నేను విశ్వాసనండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బట్టి
బట్టి నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, దేవుని బట్టి శ్రమ నీకు లోకం పెడుతున్నప్పుడు కూడా దేవుడు వాక్యం అంటుంది, శ్రమ పరుటి కూడా దేవునికి ఇచ్చిన అనుగ్రహము. దేవుడు స్తోత్రం. దైవ చిత్తమైన శ్రమ వచ్చినప్పుడు దులుపుకో, మాకు ఎడవమాక, భరించో. దైవ చిత్తం దేవుడి కోసం నిలబడే వారి జీవితాల్లో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నింద వచ్చి అవమానం వచ్చినప్పుడు కూడా మనం ఆ విశ్వాసాన్ని కనబర్చే వ్యక్తులుగా నా ప్రేమను కావచ్చనమా? అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? అటువంటి నమ్మకం కలిగి ఉన్నావా? దేవుని బట్టి సుఖం కోరుకునే నీకు దేవుని బట్టి కష్టం వచ్చినప్పుడు మనుషుల ద్వారా వచ్చుకొని శక్తిమంతులుగా మారాలి. ఈనాడు ఎందరో జీవితాలు అన్నీ కలిగి ఉంటే విశ్వాసంగా బలంగా ఉంటాం, అన్నీ నీకు ఏర్పడితే విశ్వాసంలో బలంగా ఉంటాం. పంటలో పాటలు అన్నిట్లో జయమే కలిగితే విశ్వాసములో బలంగా ఉంటాం. 3 పూట్ల ప్రార్థన చేస్తాం, నా వెండి నా బంగారు దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ జీవిత యాత్రలో దేవుని వెంబడించిన జీవితాల్లో దేవుని నమ్ముకోవడం వల్ల, దేవుని ఎదగడం వల్ల చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, స్థానికుల ద్వారా మాట తోటాల్లో కొడుతుంట బట్టిగా విశ్వాసాలు చారి ఎడుతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక్కసారి మనం 10వ వచనం ధ్యానం చేస్తుందాం. నీతి నిమిత్తము, దానికంటే ముందు 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తప్పడం అదేంటిది? దేవుడి స్తోత్రం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, బాధ పెట్టే మాటలు పలుకుతున్నప్పుడు, లేనిపోని అబద్ధాలు మీ మీద చెప్పి హృదయాలు గాయపరుస్తున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరి నిమిత్తమంట? క్రీస్తు నమ్ముకునే జీవితంలో దేవుడి కోసం పరిగెత్తే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటే, దేవుళ్ళు బలవంతుడిగా నువ్వు మారుతూ ఉంటే, విశ్వాస యాత్రలో పరిగెడుతూ ఉంటే, నీ సొంత జనుల ద్వారా, లోకము ద్వారా, చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా నేను బాధ పెట్టినట్లుగా హింసించేవారిగా తోటాల నేను మాట్లాడుతూ ఉంటే ప్రభు చెప్తున్న మాట, మీరు ధన్యులు. ఎందుకో సంతోషించి ఏం చేయాలంట? ఒక నింద ఒక 100 దేవుడు. హల్లెలూయా. దేవుడి కోసం నింద వచ్చినప్పుడు వచ్చుకునే వ్యక్తిగా క్రైస్తవులు మారాలి. ఈనాడు సంఘం సుఖమే కోరుకుని తప్ప దేవుడు నిలబడే సంఘాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఒక దేవుడు నమ్ముకుంటే ప్రతి మనిషి కూడా సుఖాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దేవుడు ఇస్తాడు. సందర్భం బట్టి దేవుడు ఎదుగుతున్నప్పుడు నీ వ్యతిరేకులుగా నీ బంధువులు మారుతూ, అప్పుడు నువ్వు తాగుబోతూ అయితే, నువ్వు తాగుడు మానేస్తే నీ క్లాస్ ఊరుకోరండి, తిడతారు. నేను ఏం చేస్తాను? నువ్వు తాగి రోడ్ల మీద తిరిగినంత కాలం ఒక్కడు పట్టించుకోడు. నువ్వు తాగుడు మానేసి మంచి మార్గాలకు వస్తే అందరూ పిలుస్తారు. ఎందుకు మానేసా నువ్వు? నీ తాగుడు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు, కుటుంబాన్ని పాడు చేసుకున్నప్పుడు, రోడ్డు పడే స్థాయిలో ఉన్నప్పుడు, ఊరి చివరి పని ఉంటే ఊరు మొత్తం మౌనంగా చూత పడగదు. కానీ మంచివాడిగా దేవుడు ఎదుగుతుంటే బట్టిగా ప్రశ్నలు వర్షం పెడతారు. నువ్వు జీవితాన్ని మార్చుకుంటూ ఉంటే గతకాల స్నేహితులు తిడుతూ ఉంటావు. నువ్వు తాగుడు మానేసేవాడిగా మారుతూ ఉంటే వారు వ్యతిరేకులు అయిపోతారు. నువ్వు సినిమాలు మానేసే వ్యక్తిగా ఉంటే వాళ్ళు వ్యతిరేకమైపోతారు. లోక తిరిగిలు మానేస్తే వాళ్ళు వ్యతిరేక. ప్రతి ఒక్కడూ నీకు నిందలతో కలిగిన మాటలు గుచ్చుతూ ఉంటారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తము చదువులు తిడుతున్నప్పుడు, హింసించే మాటలు పలుకుతున్నప్పుడు, మీరు చెయ్యని తప్పులు చేశారని నిందలు వేస్తున్నప్పుడు ఆనందించండి. సర్ది కంటే నా కొరకు మీరు నింద మీకు ఒక 100 కూడా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని బట్టి దేవుని చూడడమే కాదు కానీ ఆ దేవుని బట్టి ఎదుగుతున్న జీవిత నింద వస్తున్నప్పుడు సంతోషించే స్థాయికి నీ విశ్వాసం పెరగాల. దేవుడు నమ్ముకొని మంచి మార్గం వెళ్ళిపోతూ ఉంటే నీ సొంత భర్తని తిడుతూ ఉంటాడు, నీ కొడుకులు తిడుతూ ఉంటారు, చుట్టాలు తిడుతూ ఉంటారు, బంధువులు
బంధువులు అవమానిస్తూ ఉంటారు, అయితే క్రీస్తుని బట్టి వచ్చిన నింద నీకు అదృష్టం. దేవుని బట్టి వచ్చిన నింద నీకు మహాఫలం. నా నిమిత్తము జనులు హింసించబడుతున్న స్థాయిలో ఉన్నప్పుడు ఆనందం, ఎందుకంటే పరలోకం నీ ఫలము అధికమవబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఎంతగా దేవుని బట్టి దూషించబడి అన్ని ఆశీర్వాదాలు రాబోవు. కొన్ని దేవుడిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక క్రీస్తు సభ అనుభూతి పొందే స్థాయికి ఎదగాల. పూర్వకాల సంఘాలు ఈ అనుభూతులు లేవు, ఫ్యాషన్ గా మారిపోయి దేవుళ్ళు నమ్ముకుంటే సుఖం 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 ఇదే ఎక్స్పెక్ట్ తప్ప క్రీస్తు మనకిచ్చిన ధన్యత మర్చిపోయారు. ఈరోజు మన జీవితాల్లో దేవుని బట్టి మేలు అనిపించినప్పుడు ఎంత విశ్వాసంగా ఉన్నామో, అదే దేవుడు ఎదుగుతున్నప్పుడు సాతాను బట్టి నిందలు వచ్చినప్పుడు, చుట్టాల నిందలు వచ్చినప్పుడు కూడా నీ విశ్వాసం ఏమాత్రం కూడా చాలిపోకుండా నువ్వు కాపాడుకోవాలి. ఒక్కొక్క నింద వస్తూ ఉంటే ఒక మెట్టు ఎదగాలి, ఒక అవమానం వస్తూ ఉంటే ఒక మెట్టు ఎదగాలి. తోట వంటి మాటలు నీ గుండె చూసుకెళ్ళిపోతూ ఉంటే ఒక మెట్టు ఎక్కాలి. ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటే ఒక్కొక్క దీవెనకు మెట్టు ఎక్కాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా నిమిత్తం నిందించబడుతున్నావా? దేవుడు నమ్ముకోవడం ద్వారా చుట్టాల లోకమై అనుకుంటున్నావా? దేవుడు నమ్ముకోవడం ద్వారా బంధువులందరూ వ్యతిరేక అనుకున్నావా? దేవుడు నమ్ముకోవడం ద్వారా అనేక దూషిస్తున్నారు. ఆనందించు. ఎందుకో తెలుసా? క్రీస్తు నిమిత్తం అనిపించే నింద నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. నా ప్రియమైన దావించడమా, ఒక దేవుని బట్టి ఎన్ని దీవులు అయితే మనకు ఉన్నాయో ఆ దేవుని బట్టి కూడా వారసులుగా మనకి ఈ లోకం నిందలు ఉన్నాయి. ఒకటి మంచివాడిగా మారితే లోకం నచ్చదండి. తాగుబోతుగా ఉంటే లోకం నీతోనే ఉంటుంది, తిరుగుబోతుగా ఉంటే లోకం నీతోనే ఉంటుంది, పేకాట ఆడేవాడిగా ఉంటే లోకం నీతోనే ఉంటుంది, కోడి పందాలు ఆడేది ఒక నీతోనే ఉంటుంది. రకరకాల వేషాలు వేస్తూ ఉంటే నీకు ఎందరో స్నేహితులు ఉంటారు, ఎందరో బంధువులు ఉంటారు. దేవుళ్ళు బలపడి వ్యక్తికి మారితే మట్టుగా వారి శత్రువు చూస్తారు. నిన్ను చెడులోంచి మంచిగా వచ్చేవాడిగా జీవితం లోకానికి నచ్చదు, బంధువులకు నచ్చదు. కానీ మంచివాడిగా మారుతున్నప్పుడు, దేవుడి బిడ్డగా వెళ్ళిపోతున్నప్పుడు, ఎన్నో దీవులు పొందుకు నీకు దేవుని నిమిత్తం కొన్ని అవమానకరమైన మాటలు ఎదురవుతూ ఉంటాయి. మనుషులే శత్రువులుగా మార్చబడుతూ ఉంటారు, తోటి బంధువులే శత్రువుగా మార్చబడుతూ ఉంటారు. ఉదయాన్ని గాయపడే మాటలతో వారు పలుకుతూ ఉంటారు. ఆ టైంలో విశ్వాసాన్ని బట్టి నిలబడేవాడిగా మారాలి. ప్రతి నింద అనుకోవాలి క్రీస్తుని బట్టి వచ్చిందా? ఐఎమ్ హ్యాపీ. ఆనాడు అనేక శిష్యుల జీవితాల్లో అపోస్తులు కోటాలతో కొడుతూ ఉంటే ఆనందపడ్డారని ఇదేంటి విచిత్రంగా. పేతురు దేవుడి వాక్యం బోధించకూడదని రోమాపు అడ్డుపడుతూ ఉంటే, దేవుడి చిత్తం జరిగి చెల్లిపోతూ ఉంటే, బంధించిన వాడిగా మారి దెబ్బలు కొడుతూ ఉంటే అన్నలో దేవుడికే మహిమ కలుగునే గాక, మేము దేవుని నిమిత్తము అనుభవించబడినది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విశ్వాసం నీకుందా? అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? అటువంటి నమ్మకస్తుగా దేవుల్లో ఉన్నావా? అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? దేవుడి మనసు అనిపించడమే కాదురా, దేవుడి కోసం శ్రమ భరించాలి, దేవుడి కోసం అనిపించే స్థాయికి వెళ్ళాలి. ఆనాడు పేతురు జీవితం ఎందుకు ఆనందించాడు? శ్రమ వచ్చింది దేవుడి చిత్తాన్ని. ఎందుకు? దేవుడు నమ్ముకోవడం వల్ల, దేవుని ఆరాధించడం వల్ల, దేవుడు బతకడం వల్ల. ఆనాడు చదువులు లేసిన వ్యతిరేకులుగా కోణంతో కొడుతూ ఉంటే వాడు ఆనందించారు, శ్రమ పెడుతూ ఉంటే ఆ కారణం మీ దేవుడి కోసం ఉల్లాప చెప్పారా? దేవుడి కోసం ఈ శిక్ష అనిపిస్తున్నానా? అయితే నా జీవితం ఎక్కింపు కాబోతుంది. నా పల్లి పెట్టు అనుకుని ఆనందించి వారి కోటాతో కొడుతూ ఉంటే వారి దేవుడి నామాన్ని బట్టి ఆనందమే సంతోషమే దేవుడి రుణము ఇచ్చుకున్నమే. ఆనందమే సంతోషమే దేవుడి రుణము ఇచ్చుకున్నమే. అర్హత
చెప్పండి చెప్పండి. దేవుడి శ్రమ నాకు ఒక 100. చెప్పండి, ఒక 100. తప్పని దగ్గరగా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. 13-14 వాక్యం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, మెట్టుకు ప్రభువైన యేసును ధరించుకున్న వారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం బాగా మెట్టుకు ప్రభువైన యేసును ధరించుకున్నవారని. ధరించుకున్నావా? యేసును ధరించుకున్నారా? దేవుడి వాక్యం అంటుంది, మెట్టుకు ప్రభువైన యేసుకు ధరించుకున్న వారే శరీర ఇచ్చి నెరవేర్చుకుంటూ శరీర విషయమై ఆలోచన చేసుకోకండి. దేవుడు స్తోత్రం. ప్రభువును ధరించుకున్న వ్యక్తి అయితే దేవుడి చిత్తం జరిగించి ఆలోచన రావాలా? యేసులో కడగబడిన వ్యక్తివా? దేవుడు రక్తంలో కడగబడి స్థాయికి ఎదిగావా? ప్రభువును ధరించుకున్న స్థాయిలో ఉన్నావా? అయితే నీ ఆలోచనలన్నీ కూడా దైవ చిత్తముకు తలవంచే స్థాయికి ఎదగాల. యేసు ప్రభువుని జీవితం గమనిస్తూ ఉంటే, ఈ లోకములో పుట్టిన ఆయన రక్షించబడిన తర్వాత తన ఆలోచనలు బాగా పరిశీలిస్తూ ఉంటే దైవ చిత్తమైన శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఏ చిత్త శ్రమలయ్యి? దైవ చిత్తం. 3 సంవత్సరాల పాటు దేవుడికి మహిమలిపోయిన ప్రపంచమంతా కూడా చదువులు మెచ్చుకుంటూ ఉన్నారు. అనేక అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ తిండి కరువు లేదు, బట్ట కరువు లేదు, అద్భుతాలు చేస్తామని వెళ్ళిపోతున్నాడు. తర్వాత కాలములో తండ్రిని బట్టి ఒక శిక్ష అనేది వస్తుంది. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా ప్రభు జీవితం తప్పట్లతో మారుమోగింది. తండ్రి అయిన దేవుని బట్టి ఎంతో కీర్తి ప్రభు తెలిపోయింది. 3 సంవత్సరాల తర్వాత దైవ చిత్తమైన శ్రమ ప్రారంభించబడుతుంది. దైవ చిత్తమైన ఒక కష్టం రాబోతుంది. హల్లెలూయా. ఆ విషయంలో దైవజనము మనం అనిపించాలి. శ్రమ వంటి కొలిమి యేసు ప్రభువుని వెంబడితో వస్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట, నీ చిత్తమే జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తమైన శ్రమ మన జీవితంలో వచ్చినప్పుడు కాదనమాక అనుభవించు. మహాగ్రంథ చూస్తాను. నీ కుటుంబం బట్టి వచ్చే శ్రమ కాదు, బిడ్డతో శ్రమ కాదు. దైవ చిత్తములో విశ్వాసం కలిగిన వారికి ఒక శ్రమ వచ్చినప్పుడు అనిపించే స్థాయికి మన విశ్వాసం ఎదగాలి. యేసు ప్రభువు జీవితంలో 3 సంవత్సరాల పాటు ఎనలేని అద్భుతాలు దేవుడు జరిగించాడు. ఎంతో పేరు ప్రఖ్యాతలైన ప్రభువుకు వచ్చాయి. కానీ 3 సంవత్సరాల తర్వాత ఒక శ్రమ దైవ చిత్తములో ప్రారంభించబడుతుంది. ప్రభువుకు చెప్పి వస్తుంది. ఈనాడు మన జీవితాలంటో దేవుడితో జీవిత కాలం అంతా సుఖమేదని చెప్పారు మన ప్రాంతాలే. జీవిత కాలం అంతా ఆనందం ఆనందం ఆనందం. పొరపాటున దైవ శ్రమత్తి బట్టిగా దేవుడు లేదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనం దీవుల కొరకే పుట్టాం, కానీ తండ్రి కోసం కష్టపడి శ్రమికొస్తే యేసు నమ్ముకోవడం ద్వారా, దేవుడితో రావడం ద్వారా మొదటిగా నీకు అవమానకరమైన మాటలు వస్తాయి. అది శ్రమ, దైవ చిత్తమైన శ్రమ. కానీ అటువంటి సందర్భంలో కూడా దేవుని బట్టి భరించాలా. దేవుడు నిలబడే వ్యక్తుల జీవితాలు మార్చుకోవాలి. శ్రమల వంటి కొలుములో ప్రభు జీవితం ప్రవేశిస్తూ ఉంటే ప్రభు దైవ చిత్తం ధరించుకున్నాడు. తండ్రి ధరించుకున్నవాడిగా ఉండి శరీర కోరికలను ఆలోచన చేయక దైవ చిత్తం తలవంచిన వాడిగా ఉండి ఆ శ్రమలో ఆ కష్టములో దేవుడి చిత్తం జరిగించి అన్ని నామాల కంటే పైనామను కూర్చున్నాడు యేసు ప్రభువు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చేతులు మహాస్వర్ణంగా వాడపడ్డాడు. ప్రపంచమంతా యేసు మోకాలు ముక్కే అధికారం దేవుడు అప్పగించాడు. సర్వలోకానికి ఆయన దిక్కుగా మార్చాడు. ఈరోజు జీవితంలో కూడా దైవ చిత్తమైన అనిపించిన బాధపడమాక. దాని తర్వాత ఎన్నో అద్భుతమైన ఆశలు ఉన్నాయి. ఎన్నో దేవుళ్ళు నీకు ఇస్తాడు.
ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుని నమ్ముకొని ఒక సుఖమని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎప్పుడైనా పొరపాటున ఒక శ్రమ దేవుని బట్టి నింద వస్తే తప్పిపోతున్నారండి. అటువంటి విశ్వాసం అనేది మన అవసరం కాదు. ఆ విశ్వాసం రెట్టింపు చేసుకోవాలి. నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా దేవుని బట్టి సంతోషపడాలి. దేవుని బట్టి అవమానిస్తున్నారా? కొత్తగా దేవుని నమ్ముకుంటే మీ అమ్మ పెడుతుందా, మీ నాన్న పెడుతున్నాడా, మీ అత్త పెడుతుందా? కారు డ్రైవరే ఒక 100 పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ చుట్టాలందరూ కూడా ఏమని చేస్తున్నారా? అయితే తీవ్ర వస్తుంది నీకు. దేవుని బట్టి ఒక నింద అనిపించిన వారి జీవితాల్లో ఆత్మదేవుడు చెప్పిన మాట, దాని తర్వాత మంచి ఆశీర్వాదం అనుకుంటుంది, దైవ దేవులు అనుకుంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆ నిందను బట్టి, ఆ పరిస్థితులను బట్టి విశ్వాసగా మన జీవితం నిలబెట్టుకునే వారిగా మారాలి తప్ప అవిశ్వాసగా మన జీవితంలో దిగజారిపోకూడదు, అవిశ్వాసగా పడిపోకూడదు. దేవుని బట్టి వచ్చే శ్రమ నీకు విజయ కారణం గుర్తించు. దేవుని బట్టి వచ్చే ఆటంకాలు, శ్రమలు, నిందలు ఇవన్నీ తర్వాత కాలంలో పూలబాటగా మారిపోతాయి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. అయినను ఏదేవి నాకు లాభకరములై ఉండెను, అయినా ఏదేవి లాభకరంగా ఉండను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడి కోసం ఏం త్యాగం చేస్తా చెప్పండి. ఒకసారి చేతులు పైకి ఎత్తాలి. త్యాగాలు చేసేవాడు. త్యాగం వారి కోసం త్యాగం చేస్తాం. జీవితాన్ని కారు పైన పని చేస్తాం, బిడ్డల కోసం త్యాగం చేస్తాం, వాళ్ళ కోసం సుఖం తీసుకుంటాం, ఆనందం అన్ని వదిలేసుకుంటాం మా దేవుడి కోసం. అపోస్తలుడు పౌలు రోమా అధికారిగా ఉన్న డబ్బు కొదువు లేదు, అధికారంతో ఉన్నాడు, డబ్బుతో ఉన్నాడు, హోదాతో ఉన్న అటువంటి వాళ్ళ జీవితాల్లో ఒక సత్యవంతమైన దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత రోమా ప్రభుత్వ వ్యతిరేకంగా మారిపోయింది, శత్రువుగా మార్చబడింది. అంటే నీ క్రీస్తు కోసం నాకున్న డబ్బుని, నాకున్న ధనమును, అధికారాన్ని నేను నష్టంగా మార్చుకొని వదిలేస్తున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులు జీవిత కాలం అంతా దేవుని బట్టి అన్ని రావాలని కోరుకుంటారు, కానీ దేవుడు కోసం త్యాగం చేసేంత భక్తులు లోకం కనబడతారా? దేవుడు కోసం ఏం వదులుకుంటున్నావు? నీ ఇష్టం వదులుకుంటున్నావా? నీ తాడు వదులుకుంటున్నావా? నీ వ్యసనం వదులుకుంటున్నావా? నీ సినిమాలు వదులుకుంటున్నావా? శిఖరాలు వదులుకుంటున్నావా? నీ పూజ వదులుకుంటున్నావా? ఏముంది దేవుడు వదులుకున్నది? నీ కోసం దేవుడు సమస్తమిచ్చే ఆలోచనలో ఉన్నాడు. అయితే దేవుడు కోసం పౌలు చెప్తున్న మాట అన్ని నష్టంగా వదిలేసారంతే. దేవుడు ఎందుకంటే క్రీస్తుని సంపాదించుకోవడం కోసం వదిలేశారు. హల్లెలూయా. నీ జీవితాల్లో దైవ చిత్తములో ఏం వదిలేసుకుంటున్నావు? ఏ అలవాట్లు వదిలేసుకుంటున్నావు? దేవుడు నమ్ముకోలేనప్పుడు అలవాట్లు, ఇష్టాలని కూడా ఈరోజు దేవుడు వదిలేసుకుంటున్నావా? నష్టంగా ఎంచుకుంటున్నావా? ఆనాడు భక్తుడిగా మారలేనప్పుడు, క్రైస్తవుడిగా పౌలు మారినప్పుడు, రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రకాలైన అనుభూతి ఉంది ఆ పౌలుకి, సౌలుకి. డబ్బు కొదువు లేదు, పదవి కొదువు లేదు, రాజకోటలో ప్రతి గొప్ప స్థానంలో ఉన్నాడండి. కానీ సత్యం అర్థమైన తర్వాత దేవుడి కోసం నష్టంగా వదిలేశాడు. దేవుడి స్తోత్రం. అది వదిలేసిన తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత పౌలు జీవితం అంతా కూడా శత్రువులు ఎక్కువైపోయారండి. మనుషులు నిందించేవారిగా మారిపోతూ ఉన్నారు, స్నేహితులు పైకి శత్రువులుగా మారిపోతూ ఉన్నారు, రోమా ప్రభుత్వం శత్రువుగా మారిపోతూ ఉంది. నిందలు, అవమానం భరిస్తూ ఉంటే సౌలుకున్నాడు, నా దేవుడు నింద పలుట నాకు ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా. 39 దెబ్బలు కొడుతూ ఉంటే దేవుని జ్ఞాపకం చేస్తావా? ఎంత దండిందయ్యా. భార్య కోసం కొట్లాగా కష్టపడుతూ ఉంటావు. అది అవునా? అవ్వో. నీ బిడ్డల కోసం తల మెరిచిపోయేదాకా, పరుడిపోయేదాకా, కాలు ఉంగిపోయేదాకా పరిగెడితే ధైర్యం కదా. నీ కోసం పరిగెత్తండి.
దేవుడి కోసం, దేవుడి చిత్తములో ఒక కష్టం నీకు వచ్చినప్పుడు, ఒక బాధ నీకు వచ్చినప్పుడు, ఒక శ్రమ నీకు వచ్చినప్పుడు దేవుడు నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దాకా నీ క్లోజ్గా ఉన్న వారందరూ నీకు శత్రువులుగా మారిపోతారు, భగవాన్గా మారిపోతారు, అవమానిస్తూ ఉంటారు, నీకు వచ్చే లాభాలు ఆపేస్తూ ఉంటారు. అటువంటి టైంలో నిలబడాలి క్రీస్తు కొరకు. హల్లెలూయా. దేవుడు పోషణపడే బిడ్డలుగా మారాలి. ఆ పౌలు మారి ఉన్నాడు కనుక అభిషేకం నింపబడ్డాడు, దేవుడు నింపబడి ఉన్నాడు, దేవుడు కోసలబడే స్థాయికి ఉన్నాడు కనుక వారి జీవితాలు పరలోక స్థానం సంపాదించుకున్నారు. ఈనాడు పేపర్లు వేస్తున్నారు, అక్కడ ఆకాశంలో కొనుక్కున్న 2 స్థలాలు చంద్రమణం అక్కడే ఉంది, అక్కడ ఉంది పరలోకం అసలే. హల్లెలూయా. అది క్రీస్తు కూడా బతికే వారికి సొంతం. మెడిసిన్ కాంసాభిషేకమా మానవుడిగా, మానవ జీవితాలుగా ఈ లోకంలో దేవుడు నమ్మక వరం. ఎందుకంటే ఎవరి మహాకృప దేవుడు ఇస్తున్నారు. ఈరోజు విశ్వాసమా? నీ విశ్వాసం ఒక కాని ద్రవ్యం ఉంటుందా? నీ విశ్వాసం అద్భుతం బట్టే ఉంటుందా? అది విశ్వాసం కాదండి. విశ్వాసం అనేది గుండె లోతుల్లో దేవుడు సమర్చిన దమ్ముందే, అది విశ్వాసం, అది విశ్వాసం. అటువంటి విశ్వాసం కలిగిన వారు దేవుడికి కావాలి. కేవలం సుఖోసు కొనుక్కునే క్రైస్తవ సంఘాలు చాలా వస్తాయి. ఈరోజు దేవుడి చిత్తములో మా శ్రమను ఇచ్చాలి, దేవుడి చిత్తములో నింద వద్ద ఆనందించాలి, దేవుడి చిత్తములో అవమానం వద్ద భరించాలి, దేవుడి చిత్తములో తోట వంటి మాటలు వస్తూ ఉంటే భరించాలి. దేవుడు నమ్ముకుని జీవితాల్లో మనుషులు వ్యతిరేకులుగా మార్చబడుతున్నా, బంధువులు తేడాగా మాట్లాడుతున్నా, నిందించే మాటలు పలుకుతున్నా, నీ గుండె లోతుల విశ్వాసాన్ని రవ్వంతు కూడా పోగొట్టుకోకుండా నిలబడి దేవుడు చూపించే స్థాయికి సంఘాలు ఎదగాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు పాపం చిన్నగా రూపాయి కూడగట్టుకొని చిన్న షెడ్ వేసుకొని అక్కడ వాక్యం అందిస్తున్నారు. ఈ వాక్యం అందిస్తున్న సందర్భంలో అక్కడికి అనేకులు ఆత్మీయులుగా వస్తున్నారు. అక్కడ ఉన్న ఆత్మ దైవజన్ దగ్గరికి పాస్టర్లందరూ కొంచెం కోపం వస్తుంది. ఎవరికైనా పాస్టర్ గారి మీద ఒకరోజు పాపం ఆ పాస్టర్ గారు చర్చ్ పక్కన చిన్న గుడిసె, చిన్న చర్చ్, దాని పక్క చిన్న గుడిసెలో ఉంటున్నారు. భయంకరమైన తుఫాను, వరదలు వచ్చింది, బిల్డింగ్లు పడిపోతాయి, అన్ని పడిపోయి చివరికి ఈ చర్చ్ పడిపోయింది. చర్చ్ పక్క ఎవరు కూర్చుంది? పాస్టర్ గారు. ఈ పాస్టర్ సాటింగ్ వేస్తారు, ఆయన చచ్చిపోయారు అని. వేల మంది ఆయన ద్వారా బాగుపడిన వారికి వార్త తెలిపారు, ఎవరో చచ్చిపోయారు దైవజనుడు. అయ్యో ఇంత మంచి దైవజనుడు చనిపోయాడా? శ్రవణ చూపాడు, చూద్దాం వారి ప్రయాణం కట్టాడు కాలంలో. ఈ పాస్టర్ గారు చావల పూరి పురుషు మూలలో ఇలా పడుకున్నానంట. దేవుడు కాపాడు, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ పూరి పురుషులో పెట్టి అందులో చిన్న మంచంలో కూర్చొని బైబిల్ చదువుకుంటే ఒక్కడు చూడండి, చావలేదా చెప్పాను ఆ ఊరు పాస్టర్ గారు. చావలేదమ్మా దేవుడు. సరే ఎలాగ వచ్చారు కదా, ఈ 100 వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. అనేక ఊర్ల నుంచి రావడం, సార్ అడగడం, ఎలాగే వచ్చని చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. ఎక్కడ దేవుడి స్తోత్రం. 6,000 రూపాయలు వచ్చి దేవుడి స్తోత్రం. ఆ పాస్టర్ అన్నారు, ఒక నింద నాకు ఒక 100. హల్లెలూయా. 6,000 రూపాయలు మంచి పెట్టారు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్న మాట, నా ద్వారా వచ్చే ఎన్నో నిందలు నీ కళ్ళలో ఆనందము, నా ద్వారా వచ్చే ఎన్నో నిందలు నీ కళ్ళలో ఆనందము. దేవుడి కోసమే తలవస్తే దేవుడు ఉంటాడు, దేవుడి కోసమే తలవంచి వెలుగుతాడు, దేవుడి కోసమే
హల్లెలూయా, హల్లెలూయా. 14 సంవత్సరాలు దేవుడి సేవలిపోతున్న జీవితంలో ప్రభు చెప్పిన మాట, ఒరే నాయనా అన్నాడు. ఎవరుకున్నాను ఏదో గిఫ్ట్ దేవుడికి ఇస్తాడు. ప్రార్థనలో బాగా చేస్తాను, కన్నీళ్ళతో ప్రార్థన, గంటల ప్రార్థన చేస్తా, దేవుని బాగా పొగిడాను ప్రార్థనలో. ఆయన మాట ఒక్కరిని అనుకున్నా, ఇవాళ ఏదో దీవెన నాకు ఇవ్వబోతున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అతి దేవుడి స్తోత్రం, ఇది దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి. బాగా పరీక్షలు ఎక్స్పెక్ట్ చేస్తా యజమాని దగ్గర, ఈ పండగ ఏదో నాకు వస్తుంది. దేవుడి కోసం 9 సంవత్సరాల సేవలో పరిగెడుతూ ఉంటే, దేవుడి కోసం అన్ని వదులుకునే వ్యక్తిగా మారుతూ ఉంటే, ఆ రోజు గంటన్నర కన్నీరుతో ప్రార్థించి దేవుడు పొగుడుతూ ఉంటే, దేవుడు సర్వం మాట్లాడుతున్న నాయనా దేవుడు స్తోత్రం. నేను అనుకున్నాను ఏంటో మొయ్యని గిఫ్ట్ ఇస్తాడేమో, ఎక్స్ట్రా ఉడికి తప్ప ప్రభు దేవుడు స్తోత్రం. ఆయన చెప్పిన మాట, భయంకరమైన కీడి మీకు వస్తుంది. ఇదేరా బావా, 9 సంవత్సరాలు సుఖాలు విడిచిపెట్టి దేవుడి మార్గంలో పరిగెత్తి, భార్యని పట్టించుకోక, బిడ్డలు పట్టించుకోక, సొంత గృహాన్ని పట్టించుకోక, నా సుఖం ఆశించక దేవుడు పరిగెత్తి ఆయన పేరు పరిగెడుతూ ఉంటే, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బలంగా ప్రార్థన చెప్పిన మాట, అయినా నీకు భయంకరమైన కీడు రాబోతుంది. ఇప్పుడు ఏం చెప్తారు, ప్రభువా పక్కుడికి ఇచ్చి కీడు నాకు ఆచరించావు. ప్రార్థించే ప్రతి వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసేది, నేను బలంగా ప్రార్థించాను కనుక ఒక బహుమానం ఇస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుడితో ఒక శిక్షణ మీకు రాబోతున్న ఆయన చెప్తున్న మాట, భయంకరమైన కీడు రాబోతుంది. కాపాడే దేవుడే కీడు వస్తుంది. ఎవరు కాపాడుతా చెప్పండి ఒకసారి. నేను అన్నాను, నువ్వు పంపించేది రానే హల్లెలూయా, నువ్వు పంపించే రాని. ఒకవేళ పంపించలేదా, నన్ను ముట్టుకునే దమ్ము పరలోకం అందైనా భూమి అందైనా ఏ ఒక్కరి చెప్తా దేవుడి స్తోత్రం. ప్రభాన్నాడు గ్రాంటెడ్. ఏంటిది రోగం? లోనకంటే కాదు, భయంకరమైన వ్యాధి గ్రాంట్ చేశారు ఎవరు? దేవుడు. నెక్స్ట్ సాయంత్రం కాలేజ్ చెడిపోయి ఈ స్పాట్ అంతా పనిచేయడం మానేసింది. 2 కాలేజ్ చెడిపోయి 28 గంటల పైన యూరిన్ ఆగిపోయింది. బాడీ అంతా బ్లాక్ గా మారిపోయింది. ఇదిగో పక్కనే పాస్టర్ అత్తగా అలా ఆడుకుంటే మా అమ్మగారు ఈడ్చుకెళ్తుండేవారు. ఎవరిని? ఆత్మ కలిగిన దైవజనుడిని ఇప్పించారు. వస్తుంది దేవుడి కోసం బ్రతికి ఒక దైవజన జీవితంలో దేవుడు ఇచ్చిన బహుమానం చచ్చడిపోతున్న కాలు, బొడ్డి కాచి కింద నరికినా తెలియదు, స్పర్శ కోల్పోయాడు, యూరిన్ ఆగిపోయింది, బాడీ మారిపోతుంది. మా ఊరి అందరూ ఇది మామూలు రోగం, చచ్చిపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. హాస్పిటల్ మోసుకెళ్తే పైప్ పెట్టి 5 యూరిన్ తీశారు. డాక్టర్ చెప్పిన మా ఎలా బతికా నువ్వు తెలియదండి. అక్కడ తణుకు మోసుకుపోయారు హాస్పిటల్కి.
టెస్ట్ల మొత్తం చెప్పిన మాట, చాలా డేంజర్ కండిషన్లో ఉన్నాడు, బతికితే బతకొచ్చు, చచ్చిపోవచ్చు. డేంజర్ చెప్పారు. దేవుడి స్తోత్రం. శ్రమ వంటి కొలిమి ఆత్మ కలిగి దైవచర్య మీదకి వచ్చి ఒంట్లో ఉండి ఆటాడుతూ ఉంటే లోకులు చెప్పిన మాట నింద. దేవుని కలిగిన వాడికి రోగం వస్తుందా? నింద. దేవుని కలిగి చంపుతుందా? నిజంగా దేవుడు ఉంటే ఈ రోగం వచ్చేదా? చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, ఊరు ద్వారా పోట్లు పొడుతూ ఉంటే, నిందలు వస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, కొంతమంది పలుకుతున్న మాట ఇక రాడింటికే ఆ అమ్మగారి దగ్గర మాట్లాడుతూ ఉంటే ఒంటరిగా దేవుడు ముందుకు అడుగుతుందంట, ఎన్ని నిందలు వచ్చినా బ్రతికించదు నీవే కదా. దేవుడు నాకు అన్ని నోటికి అన్నం ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పి నోరు రోగాల వంటి పరిస్థితుల్లో దేవుడు మహిమ కొరకు ఈ భరించడం లేదని ఒక పరీక్ష పెట్టినప్పుడు నిగ్గానుకున్నాం. దేవుడు స్తోత్రం. డాక్టర్లు చచ్చిపోతాం చెప్తున్నారు, చుట్టాలందరూ కొన్ని పనైపోయి చెప్తున్నారు, ఇది మాయిద రోగం చెప్తున్నారు. ప్రతి ఒక్కరు పలికిన మాట వాడు తిరిగి రాడు రాడు రాడు. దేవుడి స్తోత్రం. నడవలేను, నిలబడలేను, దేకలేను. ఆ మంచం మీద బెడ్డను పడేస్తూ ఉన్నప్పుడు రాత్రి 1 గంటకి లేచి కింద పడి ప్రభువుతో చెప్పిన మాట, ఐ లవ్ యువర్ ఫాదర్. హల్లెలూయా. ఎందుకు ఈ రోగం వచ్చింది? విశ్వాసం కదా అల్లేదండి. నీ కోసం 9 సంవత్సరాలు జీవిత యాత్రలో పరిగెత్తాను, నా సుఖము చూసుకోలేదు, నా ఇల్లు కట్టుకోలేదు, నా బిడ్డల గురించి ఆలోచన చేయలేదు, రూపాయి దాచుకోలేదు. దైవ చిత్తంలో దుఃఖం నాకు పెట్టిన దేవుడు, దాని దేవుడే తీయాలి. ఉల్లాస సమయ కంసాభిషేకం మారా. ఈనాడు విశ్వాసం ఎలా ఉంది? కార్యం జరిగితే అత్తుకున్న గుండెని కార్యం వేడి దిగలిపోతున్నావా? అత్తుకోరా, దేవుడు అత్తుకోండి. ఆ సమయంలో ఊరంతా నింద అవమానపరిచేవాడిగా ఉంటే పల్లెకి మాట దేవనక దేవుడు ఆత్మతో 9 సంవత్సరాలు 1000 మంది జీవితాన్ని దేవుడు బాగు చేశాడు, చనిపోయి మనుషులు బతికించాడు. అటు నాకే రోగం వచ్చిందండి, నాకే జబ్బు వచ్చింది. దేవుడు పెట్టిన జబ్బు పరీక్ష, అది నెక్కమన్నాడు దేవుడు. ఎందుకు పెట్టో ప్రభావం అనలేదు, అయ్యా నీకోసం సంవత్సరం అనలేదు. దేవుడు ప్రేమించి మరింత ప్రేమకైపోయింది, మరింత ప్రేమించా. ఆ మంచం కింద పడ్డం, దేవుడు వెళ్ళడం, కొవ్వు తిరిగించుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్న దేవుడి స్తోత్రం. ఒకరోజు పడుకుంటే లోకపరమైన ఆలోచన కళ్ళల్లో వచ్చింది, భార్య గుర్తొచ్చింది, నాకు తెలియకుండా కనిపించుతున్నాయి, బిడ్డలు గుర్తొచ్చారు, నాకేమైపోతే పరిస్థితి ఏంటి? ఆ ఆలోచన గుర్తుంటే ప్రభాను ఎందుకు ఏడుగుతున్నారా? దేవుడి స్తోత్రం. నా చేతుల్లో భద్రంగా ఉన్నావు. హల్లెలూయా. దైవ చెత్త వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు దేవుడి చేతుల్లో ఉన్నావు. నీకు శ్రమలో దేవుడు వదలలేదు, నెక్కించే దేవుడిగా నీతో ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ శ్రమలో నాకు వచ్చింది దేవుడు లేడని ఉన్నాడు. దైవ చెత్త నింద అవమానం శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుడి శక్తిలో ఉన్నావు, ఆయన చూస్తున్నాడు. అది నువ్వు గమనించగలిగి నిలబడుతావు దేవుడు బట్టి. ఎందుకు ఏడుతున్నావు అడిగినప్పుడు దేవుడు నా బతికిపోయింది. ప్రభు చెప్పిన మాట, రేపు తెల్లారా నీ ఇంటికి వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తెల్లవ నార్మల్ కూడా వచ్చేస్తుంది, హెల్త్ బాగుంది, కాలు పనిచేస్తున్నాయి, ఇంటికి వచ్చాను, పూడ రసిస్తున్నా, డ్యూటీకి వెళ్ళిపోయి. దేవుడి స్తోత్రం. చదువులందరూ అన్నారు ఎలా బతికొచ్చాడో. దేవుడి స్తోత్రం. ఆ తర్వాత మహాశక్తి నాకు దేవుడు ఇచ్చాడు, దెయ్యాలు ఉచ్చపోటు శక్తి దేవుడు ఇచ్చాడు, గడగడ వణికించే శక్తి అభిషేకం దేవుడు ఇచ్చాడు, రెట్టింపు ఆత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు. నెత్తిమ చెయ్యతే చాలు అద్భుతం చేసేది దేవుడి స్తోత్రం.
ఆ రోజు నేను కూడా ప్రభువా ఇదొద్దు మూటలు నాకు ఇచ్చే అని చాలేదురా. ఈరోజు క్రైస్తవులు కేవలం దీనికోసం భక్తి చేస్తున్నారు కానీ పరమభక్తి మర్చిపోయారు. కేవలం దేవుల్లో ఒక సుఖమే కాదు, దేవుడు నమ్ముకున్నప్పుడు లోకానికి ఒక మాట వచ్చిన భరించు. దేవుడు నమ్ముకున్నప్పుడు అప్పుడు దాకా నీ భర్త ప్రేమతో ఉంటాడు. దేవుడు నమ్ముకుని నీకు ఒక కాని మాట పలుకుతాడు, భరించు. అప్పుడు దాకా నీ తల్లి నీతో ఉంటుంది. ఆ దేవుడు నమ్ముకున్నప్పుడు ఒక కాని ఘాటైన మాట వదులుతుంది, భరించు. అప్పుడు దాకా నీ స్నేహితులు నీతో చట్టపట్లుగా ఉంటారు, ఒక కాని మాట భరించు. ఆ దైవ చిత్తమైన నింద, దేవుడి కోసం వచ్చే నింద, ఆ నింద నీకు ఒక 100గా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి దేవుడి చేతుల్లో, దేవుడి చిత్తములో, దేవుడి సంకల్పములో ఈనాడు మన సంఘం క్రైస్తవులు ఆ స్థాయికి ఎదగాల, ఆ స్థాయిలో ఉండాలా. దేవుడు వెళ్ళిపోతూ ఉంటే, భక్తులు వెళ్ళిపోతూ ఉంటే, చెల్లించుకునే స్థాయి ఎవరైనా ఉంటే దుర్పస్తా దేవుడు నాకు అనుకోద్దు. అటువంటి జీవితాలు దేవుని బట్టి ఆనందించబడతాయి. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆ శ్రమ అనుభూతి నేర్పిస్తాడు, పాఠం నేర్పిస్తాడు, అన్ని నేర్పిస్తాడు. ఎక్కడో నేను పెడతాడు తోటగా పెట్టాడు. హల్లెలూయా. చిన్నపిల్లవాడు ప్రారంభంలో స్కూల్కి వెళ్ళమంటే బాధపడుతూ ఉంటాడు. వాళ్ళమ్మ అది ఇది నేర్పించేసి వెళ్తుంది. ఏదైనా వాడు పని నేర్పించి కష్టంగా బాధిస్తుంటే ఎలాగే నేర్చుకు ప్రయత్నం చేస్తుంటాడు. సైకిల్ ఒక రాకపోతే కుర్రోడికి దగ్గర పెడిపోతూ ఉంటాం. అది దెబ్బ తగిలి నేర్పిస్తూ కారణం నేర్చుకోవాలి. దేవుని అనుభూతి నీకు నేర్పిస్తూ ఉంటే నేర్చుకోవాలి. దేవుడికి తండ్రిగా ఉండి నడిపితే నేర్చుకోవాలి. అనుభూతి నుంచి రావాలి ఆశీర్వాదం, అనుభూతి నుంచి పొందాలి ఆశీర్వాదం. ఎన్నో కష్టాలు అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చామండి. ఎందరో త్యాగాలు, ఎందరో వదిలేస్తున్నారండి. బంధువులు, స్నేహితులు అనేకులు దూరం అయిపోయారండి. దేవుడికి దగ్గర అయ్యే కొలది మాకు ఊరు దూరం అయిపోతుంది. దేవుడికి దగ్గర అయ్యే కొలది చుట్టాలు శత్రువుగా మారిపోతున్నారు. దేవుడికి దగ్గర అయ్యే కొలది ప్రేమించేవారు దూరం అయిపోతున్నారు. కానీ దేవుడికి దగ్గర అయ్యే కొలది మీ అందరిని దేవుడు నాకు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం క్రీస్తు యందు విశ్వాసంతో మాత్రమే కాక ఆయన పక్షం శ్రమపడటయో ఆయన పక్షం మీకు అనుగ్రహించబడి ఉంది. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితాల్లో కొత్తగా దేవుడు నమ్ముకున్నావేమో, దేవుళ్ళు బలపడుతున్నావేమో. ఈ టైంలో నీకు అన్నీ కూడా ఎదురవుతున్నాయి. స్నేహితులు కొద్ది మాటలు బాధ పెడుతూ ఉంటారు. అవి పట్టించుకోబాక, అమ్మ వ్యతిరేకంగా పట్టించుకోబాక. అనేకులు నీ ముందు నీ తలదించుకోమని పట్టించుకోమని. ఎందుకంటే క్రీస్తు బట్టి వచ్చే నిన్న నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. ఎంత ఘాటు మాటలు వస్తాయో అంతమంది ఉంటారు. హల్లెలూయా. ఎంతగా నీ కష్టం దేవుడు బట్టి దిగిపోయావా, వెళ్ళిపోయావా అంటే చెప్పు. దిగిపోయేట్రా, లోకములోంచి పాపములోంచి పరిశుద్ధ గుంపులోకి వెళ్ళిపోయేట్రా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సజీవుల దేవుడు చేతులకు వెళ్ళాను, నిత్య జీవులకు వెళ్ళాను, దేవుడు వారసుడిగా మార్చబడ్డాను, నా తండ్రి ఒడిలోకి వెళ్ళాను, ఆయనకు ఆధారకర్త అయిన దేవుడు అని చెప్పి బలపరుచుకుంటూ ఒక నిందడుతూ ఉంటాను. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్. వాడిని తిడుతూ చెప్పాలి థ్యాంక్ యూ అది బాగుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క మాట వ్యతిరేకంగా వస్తుంటే ఒక్కొక్క మాట దేవుడికి అనుకూలంగా మార్చుకొని దేవుళ్ళు బలపడి వెళ్ళిపోతూ ఉంటే శ్రమ తర్వాత ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, కృప ఉంది. ఈ శ్రమ పోయిన వెంటనే దైవచనమా దేవుడి చేతుల్లో బలవంతులుగా మారిపోతాం. ఎన్నో మనం చూస్తాం, అద్భుతాలు చూస్తాం. నిందించిన వారందరికీ దండం పెట్టే స్థాయికి ఈ బతుకు నిలబెడతా. నీ కుటుంబం చూసి ఆనందపడతా. ఒకప్పుడు ఏది అనుకున్నాం కానీ వీరి దేవుడు గొప్పవాడు, వీడు గొప్పవాడు అనే స్థాయికి ప్రభు నడిపించుకుంటారు. అట్టి స్థాయిలో వీరందరూ నిలబడిన గాక, అద్భుతాలు చూసిన గాక, దేవుని బట్టి నిలబడిన గాక, నమ్మిన వారు తప్పులకు వస్తుంది అసలైన